జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచన మేరకు నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ వన్ టౌన్ పరిధిలోని నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సైబర్ జాగృత్క దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచన మేరకు నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ వన్ టౌన్ పరిధిలోని నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సైబర్ జాగృత్క దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరాలు పని రకాలుగా ఉంటాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ మన నుండి డబ్బులను కాజేస్తారని వివరించారు. అట్టి వాటిని నమ్మకూడదని, ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవాలని, తదుపరి సమీప పోలీస్ స్టేషన్ని సంప్రదించమని తెలియజేశారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వాటిపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదని, ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప మరొక విధంగా వాడకూడదని, ముఖ్యంగా విద్యార్థినులు వారి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తులను ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో స్నేహితులుగా యాక్సెప్ట్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.